ఆదికాండము 39వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 39, 20వ వచనం తెచ్చి చదవండి. అతడిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. ఒక ఖైదీగా ఉన్న స్థితి కాబట్టి హీ వాజ్ దేర్ ఇన్ ప్రిజన్. ఒక ఖైదీగా మార్చబడ్డాడు, ఒక ఖైదీగా అయిపోయాడు. ఎవరు? యోసేపు. ఇక్కడ చూస్తే చెరసాలలో ఉన్నాడు. అది కూడా ఏ కారణం లేకుండా నిష్కారణంగా చెరసాల వేయబడ్డాడు. ఇక్కడ చూస్తే మనము యోసేపు యొక్క వైఖరి ఎలా ఉందో చూడండి. యోసేపు యొక్క వైఖరి, దేవుడేమో నన్ను గొప్ప నాయకుడు అయిపోతానని చెప్పాడు, నువ్వు అధికారి అయిపోతావు, మీ అన్నలు వచ్చి నీకు సాష్టాంగ పడతారు, వాళ్ళందరూ వచ్చి నీకు నమస్కారం చేస్తారని దేవుడు చెప్పాడు. దేవుడు నాకు అలాంటి కళ ఇచ్చాడు, లేదా దర్శనం ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. నాకేం ఇలా అయిపోతుంది ఏంది, బానిసగా అయిపోయాను. ఇక్కడ చూస్తే చివరికి అన్యాయంగా జైల్లో పడేశారు ఏంది, అసలు దేవుడు ఎక్కడున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, అసలు దేవుడు లేడు, దయ్యం లేదు, అంతా మనం చేసుకుంది మన మీదకి వస్తుంది, లేదా ఇదంతా అంత నిజం కాదు, దేవుడు చెప్పింది నిజం కాదు, అది ఏం చేస్తున్నాడు దేవుడు, ఎందుకు నాకు పంపించాడు, ఎందుకు నాకే జరుగుతుంది, నేనే ఎందుకు అమ్మబడుతున్నాను, నేనే ఎందుకు ద్వేషించబడుతున్నాను, నేనే ఎందుకు జైలు పాలైపోవాలి, అందరూ బాగానే ఉన్నారుగా, మా అన్నదమ్ములు అందరూ చక్కగా ఉన్నారు కదా, నేనెందుకు ఇలా అవుతున్నాను. సోదరుడు సహోదరి, మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఎప్పుడు చూసినా చూడండి, ఆశీర్వాదాలు వచ్చేప్పుడేమో నాకేందుకు ఆశీర్వాదం వచ్చింది అనము, అంటామండి. ప్రభా దీవిస్తావు నాయనా, ఇంకా అది కూడా దీవించేనైనా, అప్పుడు చెప్పింది అది కూడా ఇచ్చేనైనా, ఇది కూడా ఇచ్చే ప్రభా, మొత్తం నాకు ఇచ్చే ప్రభా. ఏది ఇస్తున్నప్పుడేమో. ఎప్పుడైతే ఆ పరిస్థితి విభిన్నంగా వచ్చినప్పుడు ప్రశ్నించేవారు ఉంటాం. ఎందుకు దేవుడు నాకు అనుమతించాడు, దేవుడు ఎందుకు అలా చేస్తున్నాడు, మా ఇంట్లో ఎందుకు జరిగింది, మాకెందుకు జరిగింది. దేవుని బిడ్డ, యోసేపు అలాంటి యాటిట్యూడ్ లేదు, అలాంటి వైఖరి లేదు. కాబట్టి దేవునితో నడిచే వారి వైఖరిలోనే మార్పు ఉంటుంది. ఇది మనం గమనించాలి. మన వైఖరి, మన యాటిట్యూడ్ ఎలా ఉంది? పొద్దున్న లేచినప్పటి నుండి దేవుని ప్రశ్నిస్తున్నామా, దేవుడు అదెందుకేంది, ఇలా ఎందుకు చేశాడు, అట్లెట్లేంది, ఇట్లెట్లేంది అంటున్నామా? అట్లా చూడండి, పాత నిబంధనలు కూడా చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు యాటిట్యూడ్ ఎప్పుడు చూసినా అదే ప్రశ్న, మాకెందుకు ఇలా జరిగింది, మాకు ఇక్కడ తిండి లేదు, మాకు ఇది బాగలేదు, మాకు అది బాగలేదు. ఎప్పుడు చూసినా నీరు లేకపోతే కొనిగారు, తిండి లేకపోతే కొనిగారు, ఏది తక్కువైనా అరవడమే. వాళ్ళు నేర్చుకుంది ఏమిటంటే ప్రతిదానికి గొనగడము, సనగడం. కొంతమందికి దాంట్లో ప్రావీణ్యత సంపాదించుంటారు, అంటే పిహెచ్డి చేసేస్తారు. వాళ్ళు దేంట్లైనా పుల్లలు పెట్టగలరు, దేంట్లైనా విమర్శించగలరు, దేంట్లైనా. కాబట్టి కొంతమంది ఎప్పుడు ఏమి జరిగినా విమర్శించడమే, ఏమి జరిగినా విమర్శిస్తారు. సోదరుడ సహోదరి, ఇక్కడ నేర్చుకునే సత్యం ఏమిటంటే నీ యాటిట్యూడ్ ఇంపార్టెంట్. అర్థమవుతుందండి? 10,000తో హ్యాపీగా 10 లక్షలు సంపాదించేవాడి కంటే ఆనందంగా జీవించే వాళ్ళు ఉన్నారు. ఓన్లీ 10,000 మంత్లీ హ్యాపీ. 10 లక్షలు వచ్చి కూడా చీదరించుకొని, అరుచుకొని, నెమ్మది లేదు, సమాధానం లేదు, ఎప్పుడు చూసినా గందరగోళం, అట్లా ఉండేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మన లైఫ్ మన యాటిట్యూడ్ మీద ఆధారపడదు.